నాగర్ కర్నూలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. తెల్కపల్లి మండల పరిధిలోని లక్కారం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి, మొక్కజొన్న, కంకులు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాధవినేని హనుమంతరావు గారు లక్కారంలో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, రైతులను ఆదుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. కింద పచ్చిగానే ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చి చూస్తే రైతుల కోసమైందనే తెలుస్తుంది. అసలు రైతుల మీద ప్రేమ ఉంటే అసలు ఈ రైతు మీరు ఒక్కసారి వచ్చి ఒక్కసారి వచ్చి మీరు ఆజ్ఞించిపోతే ఒక్క నిమిషం హనుమంతరావు మాట్లాడతాడ. అన్నా నమస్తేనా అన్న ఏడురానా 20 రోజుల నుంచి ఎండ కుప్పలు పోసుడా తడిచినాక మళ్ళీ 6 పోసి కుప్పలు పోసుకుంటారు. తీసుకోపోయి సంచులు కూడా ఇస్తలేరా? మక్కలు తెచ్చి 25 రోజులు అవుతుంది. ఒడ్లు తెచ్చి 15 రోజులు 20 రోజులకు అవుతుంది. ఏమైతుంది? వస్తారు నింపుకోపోతారు, నింపుకోపోతలేదు. లారీలు పంపలేరు. అసలే లారీలు పంపక మేము వచ్చి ఇంకా ఎండనూక బొడేవయ్య ఆనొస్తే తడు ముయ్య తెరసా ఇదే సరిపోతుంది. తడిచి మొలకలు వచ్చినాయి, షేలు అయినాయి మక్కలు మొత్తం సంచులు మొత్తం మొలకలు వచ్చినాయి. సింగిల్ విండ్ బ్యాంకులు పోతే మా ఊరు 10 మంది 20 మంది ఒకసారి 2 సార్లు పోతే వస్తున్నారు. ఎప్పుడు పోతారు 15 రోజులకు 20 రోజులకు 1-2 పంపిస్తారు. 1-2 పంపిస్తే అది సంచులు ఒక్కరు 2 తప్ప ఎక్కువ పోతలేవు. మేము చేసిన తప్పు ఏంటంటే ఎక్కువ పండించుకున్న తప్పు వచ్చింది మాది. అంతే కష్టపడి పండించుకున్నది మా తప్పు అయింది. అది వచ్చింది. ఏం కోరుకోవాలి? మా సంచులు, మా ఒడ్లు, మక్కలు అన్ని మొత్తం ఎత్తాలి. రోజుకు 2 లారీలను పంపించాలి కనీసం. కేసీఆర్ ఉండగా ఏం చేసిండో ఏం కథలో మాకు అంతా అసలే తెలియదు. పెద్ద మనుషులు ఎవరు ఉడకో మాకు తెలియదు. ఎత్తుకుపోయేది మాకు పైసలు వచ్చేది గదే తెలిసేది. ఇప్పుడు అందరు పెద్ద మనుషులు అంటారు, అందరు గవర్నమెంట్ మంచిగా వచ్చింది అంటారు, కానీ ఇదంతా శర్వాకం చేస్తాం. సార్ మమ్మల్ని పట్టించుకోవాలి. మేము 2 నెలల దినం అవుతుంది ఇక్కడ మక్కలు తెచ్చిపోసి. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంతకు. నీవు రేవంత్ రెడ్డి సార్ ఏడుండవు కానీ ఒక మాట చెప్పి ఎంఆర్ఓని పంపిస్తారా, కలెక్టర్ని పంపిస్తారా, ఎవరిని పంపిస్తారో పంపించి రైతుల కోసం చూసి కొద్దిగా ఆదరించమని మేము వేడుకుంటున్నాం. రైతులు పడుతున్న బాధ ఏంటంటే ఇక్కడ పంట పండించుకున్న పంట తీసుకపోని టైములా ఇంటికాడ వండుకున్న దానికంటే ఇంటికి నైట్ కూడా వర్షాలు వచ్చినా కానీ వర్షాలకు కూడా లెక్క చేయకుండా నైట్ ఉరుములు పిడుగులను లెక్క చేయకుండా ఇక్కడనే వండుకొని ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఒక్కతిరిగా ఎట్లా చేస్తామయ్యా మీరు ఊరు పెద్ద మనుషులు అని చెప్పేసి ఒక్కతిరిగా మాకు చెప్పడంతో మేము కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈ రైతుల బాధ చూస్తుంటే ఒక దిక్కు ఏడుపు వస్తుంది. కాబట్టి ఇక్కడున్న ఈ కల్లాలు కూడా ప్రైవేటు కల్లాలు వాళ్ళు పంట చేసుకునే టైం అయింది. వాళ్ళు ఒక తీరుగా వీళ్ళని ఒత్తిడి పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి తొందరగా ఈ ప్రభుత్వం మేల్కొని ఈ రైతులకు మేలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గత నెల రోజుల నుండి రైతులు పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. 3 రోజుల నుండి గత 3 రోజులు భారీగా కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యంతో ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈరోజు సందర్శించారు కదా, ఏం రైతు కష్టం ఏదని తెలుసుకుంది? గత నెల 15 రోజుల నుంచి ఈ లక్నారం గ్రామంలో రైతులకు అందరికీ ఒక ప్రైవేటు పొలం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 16 ఎకరాల విస్తీర్ణంలో గత నెల 15 రోజుల నుంచి మొక్కలు ఆరబోసుకొని పిఎస్సిఎస్ తెల్కపల్లి వారు గన్ని బ్యాగులు ఇచ్చి మ్యాచర్ చూసుకొని బ్యాగులను మొత్తము తూకం వేసుకొని పెట్టుకొని గత 45 రోజుల నుంచి రైతులు ఒడిగాపులు కాసుకుంటా ఇక్కడ ఉన్నారు. గత 3 రోజుల నుంచి వర్షాలు పడి మొలకెత్తడం జరిగింది. అయినా కూడా
సింగిల్ విండో కానీ CEO గారికి కానీ చైర్మన్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్సీ గారికి కానీ గత ప్రభుత్వ పెద్దలకు అందరి దృష్టికి తీసుకెళ్ళినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇంతవరకు ఒక్క బ్యాగు కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయకపోవడం మీరందరూ చూస్తూ ఉన్నారు. గతం నుంచి 45 రోజుల నుంచి ఒక 4 నెలలు పంట పండించుకొని 45 రోజులు పండించిన పంటను అమ్ముకోలేక ఈ గవర్నమెంటు దీనావస్థలో ఉన్నది. కనీసము వాళ్ళకు సౌకర్యం కూడా మంచినీళ్ళు కానీ కవర్లు కానీ గన్ని బ్యాగులు కానీ ఏవి కూడా మౌలిక వసతులు కల్పించకుండా వాళ్ళ నానా హరిగోస పెడుతున్నారు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి రైతులను ఘోషించడానికి ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రైతులు ఈరోజు కన్నెర్ర చేసి ఇంత పరిస్థితుల్లో కూడా ఈయన దీనావస్థలో ఉన్నా కూడా ఎవరు ఏ అధికారి కానీ ఎవరు పట్టించుకోకుండా ఉండడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ మరి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ సర్పంచి ఉప సర్పంచి వార్డు మెంబర్లు అందరం ఈరోజు సందర్శించి మా బాధను మా రైతుల తరఫున వెళ్ళగక్కడం జరుగుతుంది. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసును ఎంఆర్ఓ గతంలో 3 రోజుల ముందల ఎంఆర్ఓ వచ్చి కూడా ఆయన చూసి చూడనట్టుగా పోవడం, PSCS కానీ చేతులు ఎత్తేయడము, గత 45 రోజుల నుంచి కూడా సంచులు నింపుకున్న తర్వాత ఈరోజు లిఫ్ట్ చేసి ఎక్కడనో మారుమూల గోదాములకు తీసుకుపోండి అని చెప్పడము, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి తేవాలని మేము ఈరోజు సందర్శించడం జరుగుతుంది. ఈ గత 4 రోజులుగా గన్ని బ్యాగులు లేకపోయినా రైతులు తెచ్చుకుంటున్నారు, అమ్మాలి పెట్టుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటున్నారు. అది బాగుంది. మరి నిన్న మొన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, తడిసిన ధాన్యం ప్రతి గింజ మేము కొంటామని అంటారు. మరి రైతుల దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చి కొంటామని అంటున్నారు. ఇంతవరకు ఏ అధికారి కూడా ఇక్కడ రావడం లేదు. ప్రతి బ్యాగు కూడా మా తెలకపల్లి మండలానికి గతంలో కూడా చెప్పినాము, 22 లక్షల గన్ని బ్యాగులు అవసరం ఉంటే 18 లక్షల బ్యాగులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మా రైతులు మొత్తము బ్లాక్ మార్కెట్లో 40 రూపాయలు పెట్టి ఒక్కొక్క బ్యాగ్ కొనుక్కొచ్చుకున్నారు. హమాలీలకు నింపడము, ఆడ పెట్టడము, వాళ్ళకు ఆ పైసలు పెట్టుకొని కూడా గత 45 రోజుల నుంచి కూడా కూర్చున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక గన్ని బ్యాగు రూపాయి ఇవ్వడం కూడా లేదు. ఇస్తామని చెప్తున్నారు, 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. కానీ అది కూడా ఎక్కడ పొంతం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ అధికారులు. ఎవరు కూడా మా రైతాంగాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గతంలో ఇప్పుడు మన నెల కింద మొక్కలు ఇట్లా అమ్మేది కదా, అవి డబ్బులు ఇంతవరకు తీసుకుపోయిన కొన్ని మొక్కలకు కూడా మా మండల పరిధిలో కానీ ఇంతవరకు గవర్నమెంట్ తరఫున ఏ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా అకౌంట్లోకి పడలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు రైతులు ఇట్లా రోడ్డు మీదకి రాలేదు. ఇప్పుడు వచ్చి దీన్ని మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? గత ప్రభుత్వము రైతు పక్షపాతి, కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి ఆయన రైతులను రాజును చేయాలనే సంకల్పం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో KLI ద్వారా మాకు ఎత్తైన ప్రాంతం ఇది. KLI ద్వారా నీళ్లు తీసుకొచ్చి మా మరి జనార్దన్ రెడ్డి గారు సొంత నిధులతోని బండ్లు పెట్టి మాకు కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడం వల్ల మా రైతాంగము మా తెలకపల్లి మండలంలో 28,000 ఎకరాలను పంట పండించుకోవడం జరిగింది. అత్యధికంగా పంట పండింది. కానీ ఈ గవర్నమెంటు మళ్ళీ ఒక రైతు దగ్గర 25 క్వింటాలు మాత్రమే కొనుక్కుంటామని సీలింగ్ పెట్టడం జరిగింది. దానివల్ల కూడా మా రైతాంగం మొత్తం దళారులకు 1600కు 1700కు మొక్కలు అమ్ముకోవడం కూడా జరుగుతుంది. మా డిమాండ్ ఒకటే, గవర్నమెంటు 25 క్వింటాల సీలింగ్ ఎత్తేసి ప్రతి రైతు పండిన పంట 40 క్వింటాలు కానీ 50 క్వింటాలు కానీ రైతు పంట మొత్తం ప్రభుత్వమే కొనాలి. గన్ని బ్యాగులు సొంతంగా కొనుక్కొచ్చుకున్నారు కాబట్టి మార్కెట్కి వెళ్ళి 22 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఆ 22 రూపాయలు కాదు, మాకు ఈరోజు 40 రూపాయలు పెట్టి మేము కొనుక్కొచ్చుకున్నాం కాబట్టి గన్ని బ్యాగుకు ప్రతి బ్యాగుకు 40 రూపాయలు ప్రతి రైతుకు కట్టేయాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో ఈ లక్నారం గ్రామంలో 30,000 బ్యాగులు మొక్కజొన్నలు ఉన్నాయి. మరొక 25,000 బ్యాగులు రెడీల ధాన్యం కూడా ఉన్నది. ధాన్యంకు ఎత్తుకోమంటే మేము మొక్కలు అయిపోయినాకనే ధాన్యం ఎత్తుకుంటామని చెప్పి ధాన్యానికి గన్ని బ్యాగులు ఇస్తలేరు. మ్యాచర్ కూడా చూస్తలేరు. కాబట్టి ధాన్యము మొత్తం తడిసి ముద్ద అయింది. మొక్కలు కూడా నిలబెట్టుకున్న ఒక్కొక్క వరుసల రెండు వరుసలు బ్యాగులు మొత్తం మొక్కజొన్నలు తడిసిపోయిన ప్రతి మొక్కజొన్నను ప్రతి ధాన్యం గింజను కూడా ప్రభుత్వం కొనాలని మా లక్నారం గ్రామస్తుల తరపున మేము డిమాండ్ చేస్తాం.